స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పగలంతా దంచి కొట్టిన బాణుడు సాయంత్రం కాగానే మొత్తం ఒకేసారి మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితి. రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. చూసి చూడగానే వర్షం విపరీతంగా రావడం, గాలి దుమానంతో కూడా రైతులు ఒకేసారి కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. సడన్ గా వచ్చినటువంటి వర్షంతో కూడా ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఇప్పటికే రైతులు వడ్లను తీసుకొచ్చి కూడా ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా కొంతమంది కూలీల్ని పెట్టుకొని కూడా డైలీ వాటిని నేర్పుతూ ఉండడము, ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇట్లాంటి వర్షం కూడా ఒకేసారి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిందని చెప్పొచ్చు. నిజామాబాద్లోని పలు కేంద్రాల వద్ద కూడా రైతులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ సడన్ గా వర్షం రావడంతో చాలా మట్టుకు అక్కడ హడావిడిగా రైతులు అయితే కప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే చాలా తడిసిపోయినటువంటి క్రమం చూడొచ్చు. జీజీ కాలేజీలో కావచ్చు, ఇటు గంజి మార్కెట్లో కావచ్చు, ఈ వర్షం కారణంగా కూడా గాలి దుమానంతో పెద్ద ఎత్తున వర్షం పడడంతో కూడా కాంటబెట్టిన సంచులు సైతం కూడా మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇట్లా మొత్తం కూడా ఇవి 3 రోజుల క్రితం కాంట అయినాయండి. కాంట అయిన తర్వాత కూడా ఇట్లా చూడండి, వర్షంతో మొత్తం పచ్చిగా అయిపోయి వీటి పరిస్థితి ఏందని చెప్పి రైతులు అయితే బాధపడుతున్నారు. ముఖ్యంగా చూడండి, ఇట్లాంటి సంచులు కాంట పెట్టేసేసి మొత్తం టప్పి వేసిరు. టప్పి వేసిన తర్వాత కూడా ఇట్లా తడిసిపోతే పాపం వాళ్ళు ఎన్నో రకాలుగా కూడా కింద మీద కూడా ఆరిపోవడానికి అయితే ప్రయత్నం చేశారు. కానీ ఇవి ఇట్లానే రైస్ మిల్కి వెళ్తాయి. రైస్ మిల్ కాడ అక్కడ పోయేసరికంటే అక్కడ మళ్ళా చేంజ్ అయిపోతుంది మొత్తం. వాళ్ళు ఏమంటారు, ఇట్లాంటి పచ్చి ఉన్నాయి కాబట్టి మేము తీసుకోమని చెప్పేసి కరాఖండిగా చెప్తారు. మరి దీనికి తరుగు కూడా తీస్తామని చెప్తారు. ఇట్లా రైతులు అయితే వాపోతున్నారు. మరి మేము ఏం చేసినాము, కనీసము ఏదైతే పెట్టినప్పుడు 1 రోజు 2 రోజుల్లో తీసుకుపోవాలి, కానీ 2, 3 రోజులు 4 రోజులైనా కూడా ఇట్లా కాంటలు పెట్టి పెడుతున్నారు. లారీల కొరత ఉన్నది, మరి లారీలు మాత్రం తీసుకుపోవట్లేదు. ఒకవేళ లారీలు తీసుకపోతే కూడా ఆ డ్రైవర్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 2 రూపాయలు 3 రూపాయలని బొక్కు పిండి వసూలు చేస్తున్నారు. మేము ఎవరికి చెప్పాలని చెప్పి మొత్తానికైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. 1, 2 కాదు, చాలా మట్టుకు కూడా మొత్తం ఇట్లా నానిపోయినాయి. చూడండి, మొత్తం నాని మొలకలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇట్లనే ఉంటే మొత్తం కూడా మొలకలు ఎత్తుతాయి. ఇప్పుడు వాతావరణం ఈ చెడుగొట్ట వానలు అంటారు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఎండలతో అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే నిన్న ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో అయితే దంచి కొట్టింది వర్షం. దాదాపు 1 గంట వరకు కురిసినటువంటి వర్షంతో కూడా మొత్తం ముఖ్యంగా రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు పోయింది, ఎక్కడెక్కడ ఈదురుగాలులు, మామిడికాయలు సైతం రాలిపోయినాయి. ఈ అడ్లన్ని పరిస్థితి కూడా మొత్తం ఇట్లా తడిసిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం ఇక్కడ కాదు, మొత్తం ఇది జీజీ కాలేజ్ గ్రౌండ్ లో కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ తో నిండిపోయింది. ముఖ్యంగా అక్కడ పెడుతున్నారు. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూడండి, నిన్న తడిసిపోయిన వడ్లకైతే ఇప్పుడు ఆరబెడుతున్నారు. ఆరబెట్టే క్రమం చూడండి. మొత్తం ఇక్కడ ఇట్లా ఒకసారి ఇట్లా తీస్తే కనుక ఇవి చూడండి మొత్తం ఎట్లా ఉందో, మొత్తం పచ్చిగా వడ్లన్నీ కూడా పచ్చిగా. ఇప్పటికే ఆరబెడుతున్నారు, ఎండుతున్నాయి. మళ్ళీ ఇట్లాంటి వర్షం రావడం మళ్ళీ మొదటికి వస్తుంది కథ. ఇట్లా అవుతుంది. రైతుల పరిస్థితి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఎన్నో రకాల కష్టాలు. ఆ పంట పండించిందేమో కానీ పండించిన నుంచి మొత్తం పంట అమ్మి డబ్బులు చేతికి వచ్చిన దాకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చాలా మట్టుకు చాలా సందర్భాల్లో అయితే రైతులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, విజువల్స్ లో ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు కూలీల్ని పెట్టి కూడా రైతులు మొత్తం ధాన్యం ఉందో ధాన్యం కూడా ఎప్పటికప్పుడు కూడా ఎండబెట్టే ప్రయత్నం. ఎండబెడితేనే వాళ్ళకు మ్యాచ్యూర్ వస్తుంది. ఇదంతా కూడా కాంట పెట్టుకోవడానికి ఒక క్రమం అని చెప్పొచ్చు. ఇదంతా కూడా క్లియర్గా ఉంటేనే అక్కడ కాటా పెడతారు, లేకపోతే పెట్టరు. అట్లాంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి వర్షాలతో మరింత ఇబ్బందికర వాతావరణంతో మొత్తం చాలా పరిస్థితి అయితే రైతులది గందరగోళంగా ఏర్పడిందని చెప్పొచ్చు. ఏం కాక ఎప్పటి నుంచి ఎండబెడుతురు ఇట్లా? 4 రోజులే. 4 రోజుల నుంచి రోజు ఇట్లా ఎండబెడుతురా? ఎంతసేపు అవుతుంది ఎండాలంటే? బస్సు పడుతుంది, టైం సాయంత్రం పడవచ్చు. నిన్న వర్షం పడ్డది కదా, సడన్ ఎట్లా అయింది? ఏం చేద్దాం, ఎండినాయి మళ్ళీ తడిచినాయి. తడుస్తున్నాయి, ఎండబెడుతురు, తడుస్తున్నాయి. ఇదేనా? ఇలా నిన్న ఒకటే వాన పడ్డది, రాత్రి కుప్ప అయిపోయేది, వాన పడేది. ఏం చేద్దాం. ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి? 4 రోజులు చెప్తున్నా. 4 రోజులే. 4 రోజుల నుంచి కాంట అయిందా కాలేదా? అవుతున్నాయి. ఇప్పుడు మీది ఇది పెట్టింది అయిందా కాలేదా? కాదు, ఇప్పుడు ఏడ అవుతుంది. ఇలా అవుతుంది, పొద్దున అయిపోతున్నాయి, చేస్తాయి తడిచిపోయా. ఇట్లా మొత్తం ఇబ్బంది అవుతుంది కదా, మొత్తం మళ్ళీ దాన్ని ఎండబెట్టాలి. సంచులు కాంట అయినాక ఇట్లా తడిచిపోతుంది. అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? ఎత్తిన లేబర్ ఖర్చు, ఈ ఖర్చు, ఆ ఖర్చు అంటే డబల్ పడుతుంది మాకు. అలాదేముంది, ఆడొస్తారు, సంచులు నింపుతారు, లారీ రాదు, పాడు రాదు, అన్ని ఆడే ఆగిపోతుండే. ఇప్పుడు 1 వారం రోజులు అవి వచ్చి అవి అయితే నింపి 6 రోజులు అయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏముంది? ఇప్పుడు డబల్ నింపాలా, వాళ్ళ లారీ ఖర్చు, అవాలా ఖర్చు, ఎంత ఖర్చు అవుతుంది? ఏముండదు మాకు. అంత కవుళ్ళు
డబల్ కవులు పెంచమంటారు. ఏడేమో మాకేమో ఇవంత బాధలు చూస్తే కాట పెట్టిరా మా రైస్ మిల్ అట్లనే తీసుకుంటారా ఎట్లా? ఎండబెట్టమంటారు. మళ్ళీ ఆడికి పోయినాక మళ్ళీ కరెక్ట్గా తీస్తారు. కిలోకి కింటాకు 2 కిలోలు 3 కిలోలు అంటారు. ఇక మాకేముంటది. ఇప్పటికే తీస్తారు కదమ్మా. ఇప్పుడు ఈ ఏదైతే కాంట పెట్టే క్రమంలో సంచికి 14 రూపాయలు 16 రూపాయల వరకు ఇదంతా అమ్మాలి, ఇదంతా వేస్తారు కదా. అది వేసింది కాక మళ్ళీ 2 కిలోలు తీస్తారు. లారీ డ్రైవర్లు కూడా 2 రూపాయలు 3 రూపాయలు అంటారు. 2 రూపాయలు తీసుకుంటారంట వాళ్ళు. మళ్ళీ ఇది ఇట్లా వర్షం పడ్డంటే మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ ఇది ఒకటి. ఇప్పుడు ఆ సంచులన్నీ మళ్ళీ ఉల్టా వేయాలా, మళ్ళీ ఉల్టా వేయాలా, తీయాలా, మళ్ళీ నింపాలా, మళ్ళీ లోడ్ చేయాలంటే ఎంత అవుతుంది? అది మా పరిస్థితి, రైతుల పరిస్థితి. ఆ గవర్నమెంట్ వచ్చి లారీలో ఎమట పంపిస్తే మాకు ఈ బాధ ఉండదు కదా. వాళ్ళు లారీలు లేవా నీళ్ళు అంటుండ్రి, మేడం లేవు లేకపోయి మేమేం చేయాలి నీళ్ళు అంటారు. మా పరిస్థితి ఏమో ఇవనే, పైన వాందేమడేమో మన ఎత్తిన పడా. మాకే లారీలకు కొడతా ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లా వారం అవుతుంది. ఎకరానికి ఎంత వస్తుంది? ఎకరానికి ఎంత అంటే సంచులు లెక్క తెలియదు నాకు. టాలీలు అయితే 2 టాలీలు అయితే ఎకరాకి 40. ఏంది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా మీకు ఎట్లా ఆదుకోవాలంటారు? ఇట్లా బాగుంటుంది. తొందరగా కొనుగోలు చేసి తొందరగా వెళ్ళిపోతే మాకు బాగుంటది. ఇక రాకుండా ఉంటే మళ్ళీ రాత్రి కొనబడిందంటే మళ్ళీ ఇప్పుడు అంత కుప్పదోయాలనా, మళ్ళీ రేపు పొద్దున వచ్చి మళ్ళీ అంత పళ్ళకి కొట్టాలనా, మళ్ళీ రేపు డబల్ కూలోళ్ళు. ఇప్పుడు ఎంతమంది 6 మంది కూలోళ్ళు ఉంటారు, మళ్ళీ రేపు 6 మంది కూలోళ్ళు. అట్లా అవుతుంది మాకు. అందుకని కూలి ఎంత నడుస్తుంది? 500 ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 700. వీళ్ళకే మా డైలీ ఒక 7-8 మంది అంటే కూడా దాదాపుగా 2-3 వేలు అయితే మళ్ళీ రాత్రి కొనబడి పడకపోతే ఏం కాదు, దేవుడి వల్ల పడిందంటే మళ్ళీ డబుల్ రేపు మాకు. నిజామాబాద్ లోని గంజిలో పరిస్థితి చూడండి. మొత్తం ఇది భూమి కాకుండా మొత్తం ఇట్లా ఫ్లోర్ ఉంటది కదా, ఈ ఫ్లోర్ లో కూడా ఇట్లాంటి మొత్తం వర్షం అయితే పడడంతో ఇక్కడ నీళ్లు కూడా ఇంకనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరింత రైతులకు ఇబ్బంది అని చెప్పొచ్చు. రైతులు నన్ను మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఎన్ని రోజుల నుంచి తీసుకొచ్చారు? ఈ 12 రోజులు అయితే 12 నుంచి వేస్తారు. 12 నుంచి లేవంటే బాడద లేవు, లారీలు వస్తారు అని చెప్తుంది. మరి ఇట్లా ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఫుల్ వర్షం నిన్న ఎట్లా అయింది? దానికంటే మేము రైతులు అయితే ఏం చేయలేము. వాళ్ళని అడిగితే వాళ్ళు మేము బాడదాలు లేదు, పట్టాలు లేవు అంటున్నారు. పట్టాల కోసం ఎంత ఒక 1 అవర్ రిక్వెస్ట్ చేసిన తాడిపత్రం కోసం. మళ్ళీ ఆడ పోయి మార్కెట్ ఆఫీస్లో పోయి ఆఫీస్కొని వస్తే ఇచ్చిండు పట్టాలు. కప్పనికి వాళ్ళు గవర్నమెంట్ వస్తువు ఇవ్వడానికి కూడా అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఏమన్నా ఒకసారి మాకు టార్గెట్ అయిపోయింది పట్టాలది ఇవనికి ఇవ్వంటే మళ్ళీ బతిలాడితే రిక్వెస్ట్ చేసి ఇచ్చారు 10 పట్టాలు వర్షంలో కప్పనికి. పట్టాలు లేకపోతే ఏదైనా సడన్ గా వర్షం చెప్పి రాదు, మరి పరిస్థితి ఏంది? మొత్తం తడిచిపోతాయి కదా. నిన్న అదే అడిగిన మేడంకు రెస్పాన్స్ మీరు తీసుకుంటారా? 30 ట్రాక్టర్లు వడ్లు కుప్పలు చేసి పెట్టిన అంత ఎట్లా రెస్పాన్స్ తీసుకుంటారా? పట్టాలు లేవంటారు సార్, బాగా నింపుతారు పట్టాలు కప్పనికి పట్టాలు ఇవ్వమంటే సార్ టార్గెట్ అయిపోయింది మీకు ఇచ్చేసినవా అంటారు. లాస్ట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చింది 10 పట్టాలు. ఎక్కడ మీరు ఎక్కడ అడిగారు పట్టాల గురించి? ఆఫీస్ మేడం దగ్గర. సెక్రటరీ కాదు, ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉంటారా, వాళ్ళు అడిగినట్టు వాళ్ళు ఇవ్వలేదు. వర్షం మొత్తం ధాన్యం మొత్తం తడిచిపోయిందా? తడిచిపోయిందంత కిందికి వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి అన్ని పైన మంచిగా ఉన్నాయి, కిందికి వెళ్తే వాటర్ వస్తున్నాయి. డౌన్ అయిపోయింది ఇక్కడ అక్కడ ఇంకా అక్కడ ఉన్నాయి. అట్లా పెట్టుకుంటారంట మరి ఏమో రేపు ఇస్తాను బాడదా మరి ఇంతవరకు ఇక నమ్మలేము. అర్థమైతే రోజు రావాలా కావాలి కావాలా? కంపల్సరీగా రోజు రావాలా కావాలా. ఇక పట్టలు ఎవరు ఎత్తుకోయేది పట్టల జిమ్మా, మళ్ళీ దానికి డబ్బులు కట్టి పట్టలు పోతే ప్రైవేట్ గా తెచ్చారు. ప్రైవేట్ కాదు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా, మనం తీసుకోతామేమో అని పేరు రాసుకొని చేసుకొని ఇస్తారు. వాళ్ళకి అప్పచెప్పాల. ఆ అప్పచెప్పడానికి నిన్న ½ అవర్ అయింది ఆ పట్టలు ఇవ్వడానికి. ఆ కప్పేవారికి వర్షమే అయిపోయింది. అంత నాణ్యంగా పట్టలు ఇచ్చారు తాడిపత్రులు ఇవ్వండి. అట్లా లారీలో కొడుతుంది కాబట్టి లేట్ అవుతుంది అంటారు. అక్కడ తీసుకుంటలేరు, బాడదాని లేదని చెప్తుంది. అక్కడ పరిస్థితి అది. రైతులు ఇంత వేసి కూడా ఇంత కష్టం. 15 రోజులు అంటే ఇప్పుడు వడ్డీ వెళ్ళిపోతుంది మాకు. అవి ఎంత తరుగు ఎంత లాస్ ఉంటుంది. అట్లా ఇక్కడ కావాలి కాసి చేసి స్టోరేజ్ వాటర్ అట్లని అట్లా వడ్డీ ఉంటుంది పరిస్థితి. ఇట్లా ఇప్పుడు కింద మొత్తం వాటర్ ఉన్నాయి. అది ఇప్పుడు ఎండాలంటే చేయాలంటే రైస్ మిల్ అక్కడ పోయినాక వాళ్ళు 2 కిలోలు 3 కిలోలు కడతానంట రైస్ మిల్. ఇది రైతులకు ఏ రైతుని కదిలించినా కూడా ఏదో ఒక సమస్యనే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షం ఎఫెక్ట్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా, వర్షం ఉన్నా లేకపోయినా కూడా లారీల కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. ఎక్కడైతే ధాన్యం తీసుకొచ్చి పెడతామో చాలా రోజులు కూడా అక్కడే గడిచిపోతుంది, కానీ లారీలు రావట్లేదు. ఒకవైపు ఏదన్నా వర్షం వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి టార్పలిన్ కవర్లు సైతం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఇక్కడే నిజామాబాద్ లోకలే ఖానాపూర్ ఏరియా తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది. 5 రోజులు ఎండినాయి. 5 రోజులు కుప్ప వేసినాం.
ఇచ్చిన తర్వాత కూడా బారదాని ఇస్తలేరు. బారదాని ఏమో లేబర్ ఉంటే ట్రాక్టర్లు లేవంటారు, లారీలు. మరి వర్షం తట్టు తీసుకున్నాం. మరి బాగా ఎండబెట్టినాక 10 మ్యాచర్ వస్తుంది. 10 మ్యాచర్ వచ్చినా కానీ లేదు ఇంకా నూక అవుతుంది, మేము తీసుకోము. రైస్ మిల్లులు 15 మ్యాచర్ ఎక్కడికి తీసుకొచ్చేమో ఎండబెట్టమంటారు. ఎండబెట్టిన తర్వాత ఏమో ఆ మ్యాచర్ వస్తుందా మొత్తం పచ్చి అంటారు. మరి నూక అంటారు. ఇప్పుడు 10 మ్యాచర్ వస్తే నూక అంటారు. మరి ఈ రకంగా వేస్తే మేము ఏం చేయాలా? ఇది న్యాయమా చెప్పు. కలెక్టర్ లేకపోతే కలెక్టర్ ఏమో మేము తీసుకుంటామంటారు తడిషాట్లు. ఈడకి వస్తేనేమో రైస్ మిల్లులు మేము తీసుకోము. మాకు మ్యాచరు 17-15 రావాలి, నూక రావద్దు. మాకు 52% బియ్యం వస్తున్నాయి. మేము ఎట్లా 67% రైస్ మిల్లులు గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు ఎవరైతే చేస్తారో వాళ్ళే మ్యాచర్ చూస్తారు కదా, వాళ్ళతోటే మీకు సంబంధం, రైస్ మిల్ తోటి సంబంధం ఉండదు కదా. మా కొనుగోలుదారులే సంబంధం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైస్ మిల్లర్ కుమ్మకాయ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రైస్ మిల్లులు మాకు 15 మ్యాచర్ రావాలా, మాకు నూక అవుతుంది, మాకు రైస్ మిల్లులు మేము తీసుకోము. రైస్ మిల్లులు లారీ వాపస్ పంపిస్తున్నాం, రిటర్న్ పంపిస్తారు వాళ్ళు. మరి దాని సంగతి దాని లేకుంటే సంచికి 3 కిలో 4 కిలో కడతా అంటారు. తీసిర్రా అట్లేమన్నా? అంటే రైస్ మిల్లో పోతే రైస్ మిల్లో మాకు నూక అవుతుంది, మేము ఇంత కడతా తీసుకుంటాం, లేకుండా దించుకోమని చెప్పేసి అంటారు. ఇప్పుడు లారీ వచ్చింది దించుకుని చెప్పిన వర్షం పడ తాడిపత్రి వేసాం, ఇవాళ నూక అవుతుంది, మేము మేము దించామని చెప్పి ఇప్పుడు డిసెంబర్ అన్నీ ఆపేసేసారు. ఇది మొత్తం రైతులకు ఎక్కడ చూసినా కూడా, ఏ ఏరియా చూసినా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షం రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడైతే కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన వాళ్ళకి కూడా పడిగాపులు కాస్తున్నారు. కనీసం అక్కడ తాడ్పత్రులు కూడా కొన్ని ఏరియాలలో ఇవ్వట్లేదంటే చూడండి అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో. మరి ముందస్తుగా మెయింటైన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు, ఈ ఐకేపీ సంఘాలకు సంబంధించి ఏదైనా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే ఇదంతా ప్రాసెస్ చేయాలి. కాకపోతే రైతులకు ముఖ్యంగా ఇక్కడ గంజిలో చూసుకుంటే 15 రోజులైనా సరే ఇప్పటి వరకు కూడా కొనుగోలు కాలేదంటే పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. వాళ్ళకు బార్దాన్ లేవదని చెప్పి ఒకవైపు ఇబ్బంది పెడుతున్నారట. తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది, తాడ్పత్రి కావాలి, కప్పాలి అని అంటే కూడా అవి లేవు, టైం అయిపోయింది అని. ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి రైతులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరి అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టాలి. ముఖ్యంగా దీంతో పాటు కూడా ఇప్పుడు ఏదైతే మొత్తం సంచిని కొనుగోలు చేస్తున్న క్రమంలో కూడా ఆ కొనుగోలు అయిపోయి లారీ నెక్కించే క్రమంలో కూడా ఒక సంచికి దాదాపుగా కూడా 14 నుంచి 21 రూపాయల వరకు కూడా వివిధ సెంటర్లలో ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మరి ఆ లారీకి సంబంధించినటువంటి బత్త కూడా 2 నుంచి 4 రూపాయలు అదొకటి అదనంగా వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ అరేంజ్ చేసినటువంటి లారీలు లేకపోతే ప్రైవేట్ లారీలు సైతం కూడా వచ్చి వాళ్ళు ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు. లేకపోతే దీనికి సంబంధించినటువంటి ట్రక్ షీట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి రైతులైతే వాపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇట్లా వీళ్ళ రైతులకు సంబంధించినటువంటి మొత్తం కాంటా అయిపోయిన తర్వాత ఇట్లా లోడ్ చేశారు. ఇట్లా లోడ్ చేసిన తర్వాత కూడా ఏదైతే ఇట్లాంటి వర్షం తడిసినటువంటి ధాన్యాన్ని కూడా లోడ్ తీసుకపోతే అక్కడ రైస్ మిల్ దగ్గర కూడా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ తడకా పేరుతో కూడా ఇబ్బంది పెడుతున్నారు, తీయాలి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి రైతులు అయితే వాపోతున్నారు. మరి వీటన్నిటి పట్ల కూడా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జేడీస్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.